హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీనా ఒంటరిగా కూర్చొని సుగుణమ్మ అన్న మాటలకు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే మీనా దగ్గరికి వచ్చి, ఏమైంది మీనా, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా అని బాలు అడిగేసరికి, బాధపడకుండా ఎలా ఉండమంటారండి, మనమైతే తప్పుగా అయితే మాట్లాడలేదు కదా. చింటూని దత్తత తీసుకుంటే వాడికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వచ్చు అనుకున్నాము. కానీ ఆవిడ అందరి ముందు ఇలా అవమానించి మాట్లాడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి అని మీనా అంటుంటే వెంటనే బాలు వచ్చేసి, లేదు మీనా, ఆవిడ అలా మాట్లాడడానికి కారణం ఎవరో ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఆవిడెప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఎవరో ఆమెకి ఇలా చెప్పి మాట్లాడమని పంపించినట్టు ఉంది కదా అని బాలు అయితే కొంచెం డౌట్ పడుతూ ఉంటాడు. మీనా వచ్చేసి, ఎవరై ఉంటారండి అని చెప్పి మీనా అడిగేసరికి, ఇంకెవరు మీనా, వాళ్ళ కూతురు ఉంది కదా, దుబాయ్‌లో ఎక్కడో ఉంటుంది కదా, ఆవిడే అయ్యుండొచ్చు. చింటూని మనం దత్తత తీసుకోవడం వాళ్ళ కూతురికి ఇష్టం లేదని చెప్పింది కదా, ఖచ్చితంగా వాళ్ళ కూతురే అయ్యుండొచ్చు అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు మీనాతోటి. వెంటనే మీనా వచ్చేసి, కానీ ఇంకపై మనం చింటూని చూడ్డానికి వెళ్ళలేమా అండి అని మీనా అడిగేసరికి, అదేంటి మీనా, ఎందుకెళ్ళలేము, కొద్ది రోజులైనాక మనం చింటూని చూడ్డానికి వెళ్దాంలే అని బాలు అంటుంటే, అక్కడే చాటుగా వీళ్ళ మాటలు వింటున్న రోహిణి, అబ్బా, ఈ బాలు ఇంకపై మమ్మల్ని వదిలేలా లేడే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి రావడంతో, అమ్మ రోహిణి, ఏంటి ఈ టైంలో ఎక్కడున్నావు అని అడిగేసరికి, ఏం లేదా ఆంటీ, వాటర్ కోసమని ఇక్కడికి వచ్చానని రోహిణి అంటుంటే, అవునా, నా మనసేం బాగాలేదమ్మా, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, అలా బయట తిరుగుదామని వచ్చానులే అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇంకా మీనా బాధపడుతూ ఉంటే రోహిణి ప్రభావతి ఇద్దరు చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. అమ్మ రోహిణి, ఈ రోజు పూజ చాలా బాగా జరిగింది కదా రోహిణి. మీనా, నువ్వు బొమ్మల కొలువు పెట్టిన కాడి నుంచి ఈ రోజు పూజ చాలా బాగా జరిగింది, నాకు చాలా సంతోషంగా ఉంది మీనా అని ప్రభావతి అంటుంటే వెంటనే బాలు వచ్చేసి, ఎందుకలా వంకరగా మాట్లాడుతున్నావమ్మా, ఈరోజు జరిగిన పూజలో ఆమె అలా తిట్టేసరికి నీకు చాలా సంతోషంగా ఉంది కదా, అలా చెప్పొచ్చు కదా అని చెప్పేసి బాలు అయితే కోపంగా మాట్లాడుతుంటాడు ప్రభావతితోటి. నువ్వు పెద్ద జమీందారు కూతురువి కదా, అందరికీ సాయం చేస్తూ ఉంటావు, రోడ్లో పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఇలానే మాట్లాడి వెళ్తారు అని ప్రభావతి మాట్లాడుతుంటే రోహిణికి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆంటీ, నేను ఎప్పుడో చెప్పాను ఆంటీ వీళ్ళకి వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పేసి, కానీ వీళ్ళెందుకు ఆంటీ వాళ్ళని పిలిచారు, ఇప్పుడు చూసారు అందరి ముందు అవమానించి వెళ్ళిపోయారు వాళ్ళు అని రోహిణి అంటుంటే వెంటనే ప్రభావతి వచ్చేసి, అవును రోహిణి, ఊరు పేరు లేని వాళ్ళందరికీ సాయం చేస్తుంది కదా అని ప్రభావతి అంటుంటే వెంటనే బాలు వచ్చేసి, ఇప్పుడేం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావమ్మా అని బాలు అడిగేసరికి, ఇంకేం జరగరా, ఇది నా ఇల్లు, నా ఇంటికొచ్చి ఆమె అలా మాట్లాడెళ్తుంది, మీకు ఏమనిపించట్లేదా అని చెప్పేసి ప్రభావతి అడిగేసరికి వెంటనే మీనా వచ్చేసి, నన్ను క్షమించండి అత్తయ్య, నా వల్లే కదా మీకు ఇంత అవమానం జరిగింది అని మీనా అంటుంటే వెంటనే బాలు వచ్చేసి, మీనా, నువ్వు ఇక్కడ ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, మనమేం తప్పు చేయలేదు, మనమేం ఫ్రాడ్ చేయలేదు కదా, మనమెందుకు క్షమాపణ చెప్పాలి, నువ్వురా అని చెప్పేసి మీనానైతే తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ప్రభావతి వచ్చేసి, వీడికి ఎంత చెప్పినా వీడైతే మారడు అనుకుంటూ ప్రభావతి రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత మీనా బాలు ఇద్దరు కలిసి సుమతి దగ్గరికి అయితే వెళ్తారు. సుమతి, అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని సుమతిని అడిగేసరికి మీనా, అమ్మ పూలు కట్టడానికని వెళ్ళిందక్క, శివేమో కాలేజ్కి వెళ్ళాడు అని సుమతి చెప్తూ ఉంటుంది మీనాతోటి. మీనా డల్గా ఉండేసరికి సుమతి, ఏమైందక్క, ఎందుకలా డల్గా ఉన్నావు, బావేమని అన్నాడా అని సుమతి అడిగేసరికి, ఏం లేదు సుమతి, మేము చింటూని దత్తత తీసుకోవాలనుకున్నాం కదా, ఇంట్లో పూజ పెట్టుకున్నాము, దానికోసమని చింటూని వాళ్ళ అమ్మమ్మని పిలిచాము, కానీ ఆవిడ ఇంటికొచ్చి మమ్మల్ని చాలా తిట్టెళ్ళిందంటూ సుమతికైతే సుగుణమ్మ అన్న మాటలన్నీ చెప్తూ ఉంటుంది మీనా. నాకు చాలా బాధేసింది సుమతి ఆవిడ అలా మాట్లాడేసరికి అని మీనా అయితే చాలా బాధపడుతుంటే అప్పుడే శివ అయితే ఏడ్చుకుంటూ వస్తాడు. ఏమైంది శివ, ఇప్పుడే కదా నువ్వు కాలేజ్కి వెళ్ళావు, అప్పుడే వచ్చేసేవేంటి, కాలేజీలో ఏమన్నా గొడవ చేసావా నువ్వు అని సుమతి అడుగుతూ ఉంటుంది. అదేం లేదక్క, నన్ను ఎగ్జామ్ రాయనీయకుండా పంపించేశారని శివ చెప్పేసరికి వెంటనే మీనా వచ్చేసి, ఏంటి, ఎగ్జామ్స్ రాయొద్దన్నారా, ఎవర్రా అన్నారు అని చెప్పి మీనా అడిగేసరికి, ప్రిన్సిపలే చెప్పాడక్క, నాకు అటెండెన్స్ సరిగా లేవని చెప్పేసి ప్రిన్సిపల్ ఎగ్జామ్ రాయొద్దన్నారక్క అని శివ అంటుంటే వెంటనే సుమతి వచ్చేసి, నువ్వు కాలేజీకి సరిగా వెళ్లకుండా ఆ గున్నతో కలిసి తిరిగావు కదా, మేమెంత వద్దు వద్దని చెప్తున్నా నువ్వు వినలేదు, ఇప్పుడు చూసావా నీ లైఫే పోయింది అని సుమతి అయితే చాలా కోపడుతూ ఉంటుంది శివ పైన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.